ఏంటి సమంత ఫస్ట్ టైం తన ఫస్ట్ లవ్ గురించి మళ్ళీ తలుచుకోవడమా? ఇది నిజంగానే సమంత నోట్లో నుంచి వచ్చిన మాటలా లేక రూమర్సా అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమంత నోటి నుండి స్వయంగా నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ విడాకుల తర్వాత ఎన్ని రోజులకి సమంత తన ఫస్ట్ లవ్ ని తలుచుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సమంత ఫస్ట్ లవ్ అనగానే అందరూ నాగచైతన్యని మళ్లీ తలుచుకుంటారు అని ఎంతో మంది ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సమంత ఫస్ట్ లవ్ అని అన్నది నాగచైతన్య అయితే కాదు, నాగచైతన్య కాకపోతే సిద్ధార్థ్ అని మరికొందరు అనుకుంటున్నారు. వీళ్ళెవరూ కాదు, సమంత ఫస్ట్ లవ్ సినిమాలు. అవును, మీరు విన్నది నిజమే. సమంత తన మొదటి ప్రేమ ఎప్పటికీ సినిమాలే అంటూ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ సమంత ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది అంటే, నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ సినిమాలే. ఇప్పటి నుండి నేను సినిమాలకి గ్యాప్ ఇవ్వాలి అనుకోవడం లేదు. మళ్లీ సినిమాల్లో వరుసగా నటిస్తాను. ఇప్పటికే చాలా రోజుల గ్యాప్ ఇచ్చాను, ఇకపై వెయిట్ చేయించలేను అంటూ సమంత చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. ఇక సమంత ఆ ఇంటర్వ్యూలో నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ సినిమాలే అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మళ్లీ మునుపటి సమంతను చూడబోతున్నామని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అలాగే తెలుగులో తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో సమంత మెయిన్ రోల్ పోషించడమే కాకుండా స్వయంగా నిర్మిస్తుంది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె డైరెక్టర్ రాజ్ నిడుమూరితో డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా వ్యాలంటైన్స్ డే రోజు కూడా ఆమె ఎవరితోనూ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టుగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. దీంతో డౌటే లేదు, ఖచ్చితంగా సమంత డేటింగ్ లో ఉందని కూడా అంటున్నారు. అలాగే రీసెంట్ గా ఇంటర్వ్యూలో సమంత ఇప్పటి నుండి నేను నా పర్సనల్ లైఫ్ ని మీకు చెప్పాలి అనుకోవడం లేదు అని కూడా మాట్లాడింది. బహుశా డేటింగ్ రూమర్లపై స్పందించడం ఇష్టం లేకే సమంత అలా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది కావచ్చు అని చాలా మంది అంటున్నారు. మొత్తానికైతే సమంత వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.